శ్రీ ఆంజనేయం దోస్తులు మరొక అద్భుతమైన రెసిపీ అండి. చాలా హెల్త్ బెనిఫిట్స్. అవకాడోని నేను అంటే చాలామంది బ్రెడ్లలో వాటిలలో జామ్ లాగా రాసుకొని తింటారు కదా, నేను అలా కాకుండా మిల్క్ షేక్ లాగా రెడీ చేసుకుంటాను అనమాట. నాకు అలా చాలా ఇష్టం, ఎందుకంటే మనకు తినడం అంటే బద్ధకం కదా, అందుకోసమని ఏది తినాలన్నా జ్యూస్ లాగానో మిల్క్ షేక్ లాగానో ఇలానే ప్రిపేర్ చేసుకొని తింటాను. ఎందుకో తినడం అంటే బద్ధకం. డయాబెటీస్ ఉన్నా కూడా చాలామందికి ఆకలి వేస్తుంది, నాకెందుకో ఆకలి వేయదు, అదేంటో ఏమో. సో అవకాడో తెచ్చి కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 1 వీక్ 10 డేస్ అవుతుంది. వీడియో కోసం అని చెప్పేసి దాన్ని రోజు పోస్ట్పోన్ చేస్తూ ఉన్నానన్నమాట తినడానికి. యాక్చువల్గా దీన్ని నేను ఏం చేస్తానంటే అవకాడోను కట్ చేసేసి దాంట్లో ఉన్న సీడ్ని తీసేసి ఆ మిగతా అదంతా జ్యూసర్ జార్లోకి తీసుకుంటానమాట. తీసేసుకొని చిల్డ్ మిల్క్, చెప్పాను కదా ఐస్ క్యూబ్స్ వాడకుండా చిల్డ్ మిల్క్ యాడ్ చేసుకుంటే మనకి జ్యూస్ అనేది చాలా కూల్గా ఉంటుంది, హ్యాపీగా తాగేసేయచ్చు అనమాట. సో చిల్డ్ మిల్క్ తీసేసుకొని మిక్సీ పట్టేస్తాను అంతే. అందులో యాక్చువల్గా మనం వేసుకుంటే షుగర్ వేసుకోవచ్చు లేదా హనీ వేసుకోవచ్చు. ఇంకా నేను డయాబెటీస్ కదా, షుగర్ అవాయిడ్ చేస్తాను అని చెప్పాను కదా మ్యాక్సిమం. సో ఏమీ వేయకుండా జస్ట్ మిల్క్ అండ్ అవకాడో పల్ప్ అంతే. ఆ రెండింటిని మిక్సర్ జార్లోకి తీసేసుకొని జస్ట్ క్రష్ చేసేస్తే సరిపోతుంది. త్వరగానే అది క్రష్ అయిపోతుంది, మెత్తగా అయిపోతుంది. అది సేమ్ క్రీమీ టెక్స్చర్లో ఎంత యమ్మీగా ఉంటుందంటే చాలా యమ్మీగా ఉంటుంది. చూడండి, అది మొత్తం మనం పల్ప్ తీసేస్తే ఆ తొక్కలకు కూడా ఏం లేకుండా తీసేయచ్చు, అంత ఈజీగా వచ్చేస్తుంది. కాకపోతే మనం ఏం చేయాలంటే కొంచెం పండిన దాన్ని తీసుకోవాలి. పండింది ఎలా తెలుస్తుందంటే మనకి ఈ అవకాడో బ్రౌనిష్లో ఉంటుంది, బ్రౌనిష్లో ఉంటే అది పండిందనమాట, మనం వెంటనే తినేసేయచ్చు. సో అలా చూసుకొని తీసుకోండి. చాలా కాస్ట్లీ ఫ్రూట్, వేస్టేజ్ ఏం చేయకుండా మొత్తం నాకేసేయాలన్నమాట. సో చూడండి, అది క్రీమీ టెక్స్చర్లో చాలా బాగుంటుంది. ఇంకా అందులో స్వీట్నెస్ యాడ్ చేస్తే మాత్రం ఇంకా స్వర్గమే. కానీ నేను డయాబెటీస్ కదా, చాలా అవాయిడ్ చేసేయాలి. సేమ్ ఐస్ క్రీమ్ లాగా చాలా బాగుంటుంది, క్రీమీగా ఐస్ క్రీమ్ లాగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత టేస్ట్ ఉంటుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా మనకి. సో మీరు కూడా ఈసారి ఫ్రూట్స్కి వెళ్ళినప్పుడు అవకాడో ఒక్కటి తెచ్చుకోండి, ఎక్కువ తెచ్చుకున్న ప్రాబ్లం అవుతాయి. సో ఒక్కటి తెచ్చుకొని ట్రై చేయండి. చూడండి, మొత్తం దాన్ని శాంతం నాకేసాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.